స్టార్ నెక్ అయినా సరే, పలకల నెక్ అయినా సరే, ఏదైనా సరే మూలల దగ్గర పర్ఫెక్ట్‌గా షేప్ రావాలంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్టార్ నెక్‌కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని 1.25 ఇంచుతో లేదంటే 1.5 ఇంచుతో తీసేసుకొని అన్ని క్రాస్‌లు జాయిన్ చేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. స్టార్టింగ్‌లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి. ఈ ఇలాగా స్టార్ షేప్ వచ్చిన చోట అక్కడ ఏమి ముడతలు రాకుండా కొంచెం నీట్‌గా ఏదైనా పిన్ని సహాయంతోటి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే కార్నర్స్ వస్తాయో అక్కడనమాట. పలక మెడైనా అంతే లేదంటే ఇలాగా స్టార్ నెక్ అయినా సరే, ఏదైనా సరే ఇంతేనండి. సో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా స్ట్రెయిట్‌గా ఇలాగా నీట్‌గా స్ట్రెయిట్‌గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇలా చూడండి. ఇలా మొత్తం ఇలా నీట్‌గా ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఇలా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలనమాట. ఇలాగా మళ్ళీ ఇక్కడ కార్నర్ వచ్చింది కదా! ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపుకి తిప్పుకొని ఇక్కడ కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకొని ఇలాగా రావాలనమాట. ఫ్రంట్, బ్యాక్ కూడా స్టార్ నెక్ అండి ఇది. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా పెట్టేసుకొని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి మన వైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇలాగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇటువైపు కూడా అంతే. చూడండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కూడా అంతే. ఈ కార్నర్ దగ్గర కూడా ఇలాగా ఇలా పెట్టేసుకుని మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇటువైపుకి ఇలాగా ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా రౌండ్ కూడా కాదు. ఈ కార్నర్ దగ్గర చిన్న చిన్నగా ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోండి. ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగ. ఇలా మొత్తం నీట్‌గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకోండి. షేపుల దగ్గర షేప్ అవుట్ అవ్వకుండా ఏం చేయాలో కూడా చెప్తాను. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగా. ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా అక్కడ షేప్ వచ్చిన చోట లూజ్ రాకుండా చూసుకోండి. అదొక్కటి మీరు చేయాల్సిందల్లా. షేప్ వచ్చిన చోట లూజ్ రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. లూజ్ రాకూడదు. షేపుల దగ్గర లూజ్ రాకూడదనమాట. లూజ్ రాకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా ఎలాగైతే నేను స్టిచ్ చేస్తున్నానో అలాగా. చూడండి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ కూడా కొంచెం ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా ఇటువైపు తిప్పండి. ఇటువైపు తిప్పుకొని ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలాగ ఇటువైపుకి ఇలా రావాలన్నమాట. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా అంతే. చూడండి. కార్నర్ వచ్చిన చోట అంటే మనకి స్టార్ షేప్ వస్తుంది కదా! ఆ షేప్ దగ్గర మాత్రం లూజ్ రానివ్వకూడదు థ్రెడ్‌ని. లూజ్ రాకుండా చూసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా క్లోజ్ చేసుకుని. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మెల్లగా నీట్‌గా నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడానికి. ఓకేనా? కావాలని స్లోగా చెప్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ ఎంత లావు ఉందో అంత ఫోల్డింగ్ అయితే ఉండాలి. ఈ కార్నర్ వచ్చింది కదా మళ్ళీ అంటే స్టార్ కార్నర్ వచ్చింది.
అక్కడ సూదిని కిందకి దింపి అక్కడ లూజ్ రాకూడదు. ఆ స్టార్ దగ్గర క్లాత్ అనేది లూజ్ రాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇటువైపుకి తిప్పేసి ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా ఇంగో ఇలా రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేయండి. క్లాత్ ఆల్రెడీ మనకి కట్ చేస్తాము ఫస్ట్ స్టార్టింగ్లోనే. అంతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా లోపలికి క్లాత్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా. అంతే అయిపోయింది. చూసారా షేప్ అనేది ఎలా హైలైట్ అయిందో ఇలా అవుతుంది అనమాట. ఓకేనా? ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి ఇలా షేప్ అనేది హైలైట్ అవుతుంది. వెనకాల కూడా అంతేనండి. ఓకేనా? ఇంక ఇలా షేప్ హైలైట్ అవ్వాలంటే కార్నర్స్ దగ్గర నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ అయితే చూడండి ఒకసారి. ఇలా అనమాట. ఓకేనా? ఇలా వచ్చి ఇలా వచ్చింది. వెనకాల కూడా అంతే ఇలాగా స్టార్. ఫ్రంట్ టు బ్యాక్ కూడా స్టార్ నెక్కేనండి. చూసారు ఎంత బాగా మూలలు హైలైట్ అయినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి.